తోటలో విత్తనాలు అనేటివి ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ విత్తనాలు మనం మొదటి సంవత్సరం మనం బయట నుంచి కలెక్ట్ చేసుకుంటాం. అది దేశీ విత్తనం కానీ హైబ్రిడ్ విత్తనం కానీ ఏదైనా మనం బయట నుంచి కలెక్ట్ చేసుకుంటామండి, బయట నుంచి కొని తెచ్చుకుంటాం. అయితే రెండవ దశలో ఏదైతే మనకి తర్వాత మళ్ళీ రెండవ దశలో మనం ఒకసారి మనం ఫలసాయం పొందిన తర్వాత మళ్ళీ మనం రెండవ దశ ఉంటుందో అప్పుడు నేను 0% మనకి జీరో బడ్జెట్ అని నేను చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చూశారు కదా, ఇదిగోండి మన విత్తనానికి కాపు మొదలైన తర్వాత మొదటి కాయ అండి ఇది. ఈ మొదటి కాయలో ఏంటంటే చాలా బలం ఉంటుంది అని పెద్దలు అనేవారు. అంటే ఎప్పుడైనా సరే విత్తనం పట్టుకోవాలి అని అనుకుంటే మొదటి కాయని మనం విత్తనానికి పెట్టుకోండి అనేసి ఒక చిన్న పెద్దల సలహా ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము అదే ఫాలో చేసాము. ఇది విత్తనం అండి, ఇలా మనం దీన్ని ఇలా వదిలేసేయాలి. ఇందాక చూసాం కదండి, మనం ఏదైతే తీగకే మనం మొదటి కాయను వదిలేసాం కదా, అటువంటి కాయ ఇది కూడా. ఇదిగోండి చూసారు కదా, ఒక్క కాయని మనం నిలబెట్టుకుంటే విత్తనానికి చూడండి ఎన్ని విత్తనాలు మనకి దాదాపుగా వచ్చాయో. చాలా వస్తాయండి, ఇలా చాలా ఉన్నాయి ఇందులో. చూసారు కదా, అంటే ఒక్క కాయను మనకు విత్తనం పెట్టుకోవడం వల్ల సంవత్సరం అంతా కూడాను మనకి విత్తనాలు సఫిషియెంట్గా సరిపోతాయండి. మన మిద్దె తోట స్నేహితులకు కూడా మనం చక్కగా ఇవ్వచ్చు, ఎవరి దగ్గర లేవో వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇది నేతిబీరలో తెల్ల రకం అండి, ఇది తెల్ల నేతిబీర అండి. దీంట్లో కూడా ఇన్ని విత్తనాలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇంకా ఇలా ఏంటంటే మనం విత్తనాలని సమృద్ధిగా పెట్టుకోవటం వల్ల మనతో పాటు మిద్దె తోట స్నేహితులకి చాలా వరకు కూడా మనం ఇవ్వచ్చండి. వారికి ఒక 4 విత్తనాలు ఇచ్చారనుకోండి, వారికి ఎన్నో విత్తనాలు అవుతాయి, వాళ్ళు పెట్టుకుంటారు, వారు కూడా ఎన్నో విత్తనాలు ఇలా సమకూర్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే పెట్టుబడి అనేది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చండి. మన దగ్గర ఉన్నది మనం మిద్దె తోట స్నేహితులకి ఇస్తూ, వారి దగ్గర ఉన్నవి మన దగ్గర లేనివి మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇవాళ రేపు కూడా పట్టణాల్లో చాలా వరకు సీడ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతోంది. చాలా హర్షించదగినటువంటి కార్యక్రమాలు అవి. సీడ్ ఎక్స్చేంజ్ ఉండడం వల్ల మన దగ్గర లేనివి ఇతరుల నుంచి మనం పొందడం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అండి. చాలా మంచి విషయం అది.